హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. జూన్ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సచివాలయం ఉద్యోగులు. అయితే ఈ పెన్షన్లు వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్లు అండి. అంటే ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వారి యొక్క స్థానంలో పెన్షన్ని భార్యకి భరోసా ఇచ్చేటువంటి పెన్షన్లు అనమాట స్పోర్ట్స్ పెన్షన్లు. అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో చాలామంది కూడా దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అయితే దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ అమౌంట్ వస్తుందా లేదా తెలుసుకోవాలి కదా మీరు. సో అయితే ఆ లిస్ట్ అనేది నేను మీకు పట్టుకొచ్చాను ఈ వీడియోలో. సో నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఆ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే డీటెయిల్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. మీ పేరు కనుక ఉంటే తప్పకుండా మీరు బ్యాక్ వచ్చి నాకు ఒక లైక్ అనేది చేయండి, ఓకేనా. సో ఇలాంటి వివరాలన్నీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ అనేది ఆల్రెడీ అప్డేట్ అయితే చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. దాన్ని ఓపెన్ చేసి చూసి మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఎప్పుడు రావచ్చు అనేది కూడా మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోస్ రూపంలో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన మరియు 13, 14 తేదీల్లో అయితే ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేయబోతుంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రభుత్వం. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి కొత్తగా అయితే తీసుకురావడం జరిగింది నవంబర్ 2024లో. అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఎవరైతే పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే చనిపోతారో వారి యొక్క స్థానంలో, అంటే పెద్ద ఆయన చనిపోతే వారి యొక్క స్థానంలో పెన్షన్ భార్యకు భరోసా ఇచ్చేలా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నవంబర్ నెల నుంచి 2024 నుంచి. అయితే తాజాగా ఎవరైతే 2023 డిసెంబర్ 31 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది గవర్నమెంట్ అప్డేట్ చేసి వారి యొక్క భార్యలకు పెన్షన్ అనేది స్పోర్ట్స్ పెన్షన్ల కింద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినందువలన కానుకగా అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ సందర్భంగా అయితే ఈ పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చింది. చాలామంది కూడా ఏప్రిల్ నెలలో దరఖాస్తులు అనేటివి చేశారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. అయితే మీకు పెన్షన్లలో ఈ పెన్షన్స్ అనేటివి, ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇలాంటి సమాచారాలు ఎవరైనా వెతుకుతున్నప్పుడు వారికి యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతాయి. మీరు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో అయితే ఈ లిస్ట్ అనేది ముందుగా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఏపీ స్కీమ్స్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది వస్తుంది. లేదా మీకు ఈ డిస్క్రిప్షన్లో, అంటే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అయితే లిస్ట్ ఎలా ఉంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో ఇక్కడ చూడండి లిస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇండివిజువల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ లిస్ట్ అనేది నేను మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మొత్తం లబ్ధిదారుల యొక్క వివరాలు అన్నీ కూడా రావడం జరిగిందనమాట. సో దాదాపు ఎన్ని పెన్షన్స్ అనేటివి వచ్చాయనేది క్లియర్గా అయితే ఇచ్చున్నారు చూడండి. దాదాపు 74,051 పెన్షన్స్ అనేటివి ఎనేబుల్ అయి ఉన్నాయి కొత్తగా. సో ఈ జూన్ నెలలో అయితే పంపిణీ అయితే చేయబోతుంది గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందుకు. సో మీరు కనుక దరఖాస్తు చేసుకొని కనుక ఉండినట్లయితే ఈ లిస్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. జిల్లాల వారీగా మరియు మండలాలు అన్నీ క్లియర్గా అయితే ఇచ్చేసారండి, ఫైనల్ లిస్ట్ లాగా అయితే ఇచ్చారనమాట. సో దీన్ని మీరు ఒకసారి మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోండి, ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టున్నాను ఈ యొక్క లిస్ట్ అనేది, ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరియు దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి అడుగుతున్నారు ఎక్కువ మంది కూడా. సో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. సో కొత్త పెన్షన్లలో ముఖ్యంగా 50 సంవత్సరాలకే బీసీలకి అయితే పెన్షన్ అనేది కల్పిస్తామని చెప్పి ఒక ఊరటనిచ్చిందనమాట. చాలామంది కూడా ఈ పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నారు. అలానే దివ్యాంగులు, వికలాంగులు కూడా వారి యొక్క పెన్షన్ పొందేందుకు ఎదురు చూస్తున్నారనమాట కొత్తగా దరఖాస్తుల కోసము. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే ఇంకా కూడా రాలేదు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి. కేవలం మహిళలకు విడో పెన్షన్ల కింద స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇస్తుంది. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే ఆల్రెడీ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోతే ఆ పెన్షన్ భరోసాగా ఇచ్చేగా భార్యకి అయితే ఇస్తున్నటువంటి పెన్షన్లు అనమాట. సో ఈ విధంగా అయితే ప్రస్తుతము ఈ పెన్షన్లకు మాత్రమే ప్రతి నెల కూడా అవకాశం అయితే ఇస్తుంది గవర్నమెంట్.
త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి మరియు వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల మీద వీడియోస్ అనేవి తప్పకుండా ఏమైనా సమాచారం వచ్చినప్పుడు తెలియజేస్తాను. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే పెన్షన్లకు సంబంధించి ఈ లిస్ట్కి సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ జూన్ 12వ తేదీన అయితే ముఖ్యమైన కార్యక్రమం ఇదైతే జరుగుతుంది. కన్ఫామ్గా ఈ 11వ తేదీన అయితే సచివాలయం ఉద్యోగులు సెర్ఫ్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకుంటారు. 12వ తేదీ ఉదయం నుంచి మీకు మంజూరు పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీరు గుర్తించాలి. మీకు ఒక పేపర్ అనేది ఇస్తారనమాట, మంజూరు పత్రం అనేది. అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మీకు స్పోర్స్ పెన్షన్ అనేది అలాట్ చేస్తున్నామని చెప్పి మంజూరు పత్రం కూడా ఇస్తారు. ఆ మంజూరు పత్రం తీసుకొని మీరు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ నుంచి 1వ తేదీ నుంచి మీకు పెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జూన్ 12వ తేదీ తీసుకున్నారు కదా, జూలై నెలలో కూడా 12వ తేదీ ఇస్తారా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. జూలై నెలలో మీకు 1వ తేదీన పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి. సో మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ పేరు కనుక ఉండినట్లయితే లైక్ చేయండి. తిరిగి వచ్చి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ ముందుగా మీకు అందరికీ కూడా యూట్యూబ్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రెండింటిని కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.